హల్లెలూయా. హలో చెప్పండి రా. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? మిమ్మల్ని అడుగుతాండి. అది పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి కుటుంబ ప్రార్థన ఎప్పుడు జరిగింది? నిన్నే కదా జరిగింది. అది నిన్న జరిగింది, ఈరోజు కూడా గుర్తులేదా? ఆమె మొక్కలు చూస్తాను, నీకు గుర్తులేదా? ఆమె మొక్కలు చూస్తాండవే. మళ్ళీ చెప్పు, ఏముండదు. ఎందుకుంటుందో? గుర్తు లేకపోతే ఎట్లా? దేవుని వాక్యం గుర్తుండాలి కదా. గుర్తు ఎప్పుడు ఉంటుంది తెలిసిన? అది ఎప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తామంటే గుర్తుంటుంది. మనం వినేస్తాం, ఈ చూడవలసిన వదిలేస్తాము. ఎట్లా గుర్తుంటుంది? గుర్తులేదు. కనీసం యూట్యూబ్ ఛానల్లో ఉంది కదా, అప్లోడ్ చేసినాం కదా, దాన్ని పెట్టుకొని చూడాలి కదా. పనికి మళ్ళీ ఏందో పెట్టుకొని చూస్తా అంటారు. అమ్మా, ఫోన్లు ఇచ్చింది ఎందుకు? పనికి మాలోటి చూడడానికా? నేను ఏం సీరియల్ చూసినా అంటే చెప్తావు. ఏమేమి సీరియల్ చూసినావు, స్టోరీ మొత్తం. మొన్నేం జరిగిందన్నా కూడా చెప్తావు. అసలు ఎందుకు చేస్తున్నావు? వేరేటి ఎందుకు చూస్తున్నావు? దేవుని వాకింగ్ కాకుండా వేరేటి ఎందుకు చూస్తున్నావు? ఏం చూస్తావా? ఎందుకు చూస్తుండవు అయ్యి? ఎందుకు చూస్తుండవు అయ్యి? నువ్వు చూడాల్సింది ఏవి? అయ్యూరు పెట్టిస్తాంటారు, పిల్లలు పెట్టిస్తారు. మేము ఇంటికాడ లేనప్పుడు మా అమ్మమ్మ పెట్టుకొని చూస్తుంది. పెట్టించుకుంటా. ఏం పెట్టించుకోవాలా? దేవుని వాక్యం పెట్టించుకోవాలా, పనికిమాలినటి కాదు. ఎవరో దగ్గర పోయి ఏదో పనికిమాలని పెట్టించుకోకపోతే వాళ్ళ దగ్గర దేవుని వాక్యం పెట్టించుకుంటేమి? పనికిమాల వాటి కోసం అందరం పెట్టించుకుంటున్నావే. పనికొచ్చే దేవుని వాక్యాన్ని పెట్టించుకొని వినాలని తెలియదా? మీకు కూడా చెప్తాండేది. పనికిమాలినోటి కాదు వినాల్సింది, దేవుని వాక్యం వినాల. అప్పుడే అభివృద్ధి చెందుతారు. లేదంటే ఆ పనికిమాలలాగా మీరు కూడా పనికిమాలలాగా తయారవుతారు. అర్థమైందా? ఫోన్లు ఇచ్చిండేది దేవుని వాక్యం వినడానికి. పనికిమాలిన సీరియళ్ళు, పనికిమాలిన కథలు, పనికిమాలిన షోలు చూసుకోవడానికి కాదు దేవుడు మీకు ఫోన్లు ఇచ్చిండేది. దేవుని వాక్యం వినాలని, ఇంకా బాగా తెలుసుకోవాలని దేవుడు ఇచ్చిండేది. నిన్న జరిగింది ఇంకా ఈరోజుకి గుర్తులేదు. ఎప్పుడో జరిగింది ఎట్లా గుర్తుంటుంది మీకు? ఆ పాప గుర్తుంది, మీకు గుర్తుండదు. ఎప్పుడు ఎందుకు ఉంటుంది గుర్తు? మనం ఏమైనా వింటే కదా, మళ్ళీ ఒకసారి చదివితే మళ్ళీ వినేయడం, వదిలేయడం అంతే. అయిపోయిందిలే అమ్మయ్య అని కళ్ళు మూసుకొని నిద్రపోవడం, పొద్దున్న లేస్తే దాన్ని పట్టించుకోకపోవడం. అసలు రాత్రి దేవుడు ఏం మాట్లాడినాడు? రాత్రి దేవుడు ఈ విధంగా మాట్లాడినాడు కదా, ఈరోజు దాన్ని మనం పాటిద్దాము, అనుసరిద్దాం అని ఏమైనా ధ్యాస ఉంటే, అరే దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోవాలా, ఆయన చెప్పినాడు ఇట్లా చెప్పినాడు, ఈరోజు అదేమన్నా అలా ఫాలో అవుదాము అనే మైండ్ మనకుంటే, అట్లా ఫాలో అవ్వాలనే ఆ అలవాటు మనకుంటే, అప్పుడు మనం గుర్తు తెచ్చుకుని దేవుడు ఇట్లా చెప్పినాడు రాత్రి, కాబట్టి ఈరోజు దాన్ని పాటిద్దామని తెలుస్తాం. మనం వినేయడమో, పడుకోవడం, మర్చిపోవడమో. పాటించేది ఎప్పుడు నువ్వు? దేవుడు అంత కష్టపడి రాత్రి అంతా వచ్చి మీ దగ్గర 1 గంట కూర్చొని మీకు అంతా వాక్యం చెప్పేది, మీరు ఈ చెవులు వదిలేసి ఆ చెవులు వదిలేయాలనా? ఆయన వాక్యం వినాలి మస్తుగా ఉంటారు. ఎప్పుడెప్పుడు దేవుడు వాక్యం మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు మేము విందామని చెప్పేసి అడుగుల్లో ఉండేవాళ్ళు, కొండల్లో ఉండేవాళ్ళు, గుట్టల్లో వాళ్ళు, కాలేజీలో స్కూల్లో చదివే హాస్టల్ పిల్లోళ్ళు, అరే మేము ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు చర్చికి వెళ్తామా, దేవుడు ఎప్పుడెప్పుడు మాతో మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు దేవుడు మాటలు విందామనే వాళ్ళు ఎంతగా వెయిట్ చేస్తుంటారో, ఎంతగా ఆశపడుతున్నారో వాళ్ళకి లేదు. మీకు దేవుడు వచ్చి 1 గంట కూర్చోబెట్టి మీకు మాట్లాడుతుంటే మీకు అంత నెగ్లిజెన్స్, అంత నిర్లక్ష్యము. పనికిమాల షోలు, పనికిమాల కథలు, పనికిమాల వాటి అయితే చూడడానికి మాత్రం ముందుంటారు. వాళ్ళ దగ్గర పెట్టించుకొని వీళ్ళ దగ్గర పెట్టించుకొని. నేను వచ్చిన ఒక్కరోజన్నా మీరు ఎప్పుడైనా దేవుని వాక్యం వెంట నాకు కనిపించినారా? ఇప్పుడు ఆ సీరియళ్ళు, ఇప్పుడు ఆ సినిమాలు, ఆ పనికిమాల షోలు, ఆ పనికిమాల కథలు అయ్యే పెట్టుకుంటారు. ఒక్కరోజన్నా
అరే ఒక్క రోజున వీళ్ళు దేవుని వాక్యం వింటారేమో సెల్లో పెట్టుకొని అని ఎంతో ఆశిస్తా వస్తాను నేనే అంత ఆశిస్తా అంటే దేవుడు ఇంకెంత ఆశిస్తుంటాడు. అరే నా బిడ్డలు నా మాటలు వింటారేమో, మళ్ళీ ఒకసారి విని తెలుసుకుంటారేమో, దాని ప్రకారం ప్రవర్తిస్తారేమో అంటే దేవుడు ఇంకా ఎంత ఆశిస్తా అంటాడు. మనమేమో ఎప్పుడు చూసినా సీరియళ్ళు, సినిమాలు, ఆ సీరియల్ ఏడేం చేసినాడు, ఈ సినిమాలు ఏడేం చేసినాడు, ఈ కథ ఏంది ఆ కథ ఏంది, ఈ పనికి మాలినోడు ఇవన్నీ. హల్లెలూయా. మార్చుకోండి పద్ధతి. ఇప్పుడు చాలాసార్లు చెప్పిన సెల్ని మీకు ఇచ్చిండేది దేవుని వాక్యం వినడానికి, పనికి మాలినోడన్నీ చూడడానికి కాదు. సెల్లే కాదు, టీవీలు కానీ మనకి దేవుడు ఏమి ఇచ్చిందంటే దేవుని వాక్యం వినడానికి ఇచ్చినాడు. పనికి మాలినోడు ఈనేసి పనికి మాలినోడు చూసేసి వాడి ప్రకారం ప్రవర్తించదామని కాదు. నువ్వు ఏదైతే చూస్తావో దాన్నే చేస్తావు, గుర్తుపెట్టుకోండి. ఆ మాట ఎప్పుడు మీకు గుర్తుండాల. మనం చేసేది పిల్లలు చూస్తే దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. అర్థమైందా? మీ పిల్లలకు వంట చేయడం ఎట్లా తెలుస్తుంది? నువ్వు వంట చేసేది చూస్తే వాళ్ళు దాన్ని మా అమ్మ ఇట్లా చేస్తుంది వంట అనేది వాళ్ళు నేర్చుకుంటారు. అట్లాగే నువ్వేం చూస్తావో దాన్నే నువ్వు చేయాలనుకుంటావు. అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు. నువ్వు సినిమా చూస్తే ఆ సినిమాలో అట్లా చేసినా మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు నీకు వస్తాయి. సీరియల్ చూస్తే బస్ సీరియల్ వాళ్ళు అట్లా కుట్రలు చేసినారు, వీళ్ళు కూడా మనం కూడా ఇట్లా మనకి ఎప్పుడన్నా ఛాన్స్ ఇట్లా కుట్ర చేయాలనే తలంపులు వస్తాయి. దేవుని వాక్యం అంటే దేవుని వాక్యం ఇట్లా చెప్పింది, మనం ఇట్లా ఉండాలి అని వస్తాయి. మీరు ఏం చూస్తారో దాన్ని బట్టే మీ బతుకు ఉంటుంది. అది మీ సీరియల్ బతుకు కావచ్చు, సినిమాల బతుకు కావచ్చు, దేవుని సంబంధించిన బ్రతుకు కావచ్చు. మీరు చూసేదాన్ని బట్టే ఉంటుంది. మాకు ఫోన్ లేక మేము చూసుకోలేక మాకు నెట్లు లేక కాదు. మీ బతుకులను బాగు చేసే వాక్యాన్ని వినాల. మీ బతుకులు పాడు చేసే సీరియల్ని, సినిమాలని, కథల్ని, వీటిని కాదు. అర్థమైందా? హల్లెలూయా. సరే, ఏం మాట్లాడినాడు మా రాత్రి దేవుడు? మన మొదటి స్థానం కనికరంకి ఇస్తున్నామా, ప్రార్థనకి ఇస్తున్నామా? చెప్పలు కొడండి. మన జీవితంలో మొదటి స్థానం దేనికి ఇస్తా ఉంటాం? ప్రేమకి ఇస్తున్నామా లేకపోతే ప్రార్థనకి ఇస్తున్నామా అనే అంశం గురించి దేవుడు రాత్రి మాట్లాడినాడు. అర్థమైందా? దేనికి ఇవ్వాలన్నాడు దేవుడు? ప్రార్థనకి ఇవ్వాలన్నాడా, ప్రేమకి ఇవ్వాలన్నాడా? ప్రేమకి ఇవ్వాలన్నాడు యేసు ప్రభు. ఎందుకు ప్రేమకి ఇవ్వాలన్నాడు కూడా చెప్పినాడు. ప్రార్థన కంటే ప్రేమకి మొదటి స్థానం ఇస్తే కలిగే లాభాలు ఏంటో కూడా దేవుడు చెప్పాడా లేదా? మరి అది గుర్తు లేకపోతే మీరు ఏం ఫాలో అవుతారు? ఈరోజు రాత్రి చెప్పాడు మీరు ప్రేమకు మొదటి స్థానం ఇవ్వాలని చెప్పాడు యేసు ప్రభు. మీరు చెప్పింది మర్చిపోతే ఈరోజు మీరు ఎట్లా ఇస్తారు, ఎలా ఇస్తారు దానికి మొదటి స్థానం? మీకు అలవాటైంది ప్రార్థన చేసుకోవడం ఒకటే. దేవుడేమో ప్రేమకు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నాడు. మరి నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఎట్లా ఇస్తావు? నువ్వు అసలు వాక్యమే మర్చిపోతే, దేవుడు మాటలే మర్చిపోతే నువ్వు ఎట్లా ప్రేమ చూపిస్తావు? ఎట్లా ఇతరులను ప్రేమిస్తావు? అందుకు కదా చెప్పిన వాక్యాన్ని మళ్ళీ వినండి అని చెప్పేది. రాత్రి చెప్పేసిన పడుకొని నిద్రపోయేసి అయిపోయిందిలే ఈరోజుతో అనుకోకూడదు ఎప్పుడు. మరుసటి రోజు వేసి రాత్రి దేవుడు ఏం మాట్లాడినాడు, మరి దీని గురించి మాట్లాడినాడు యేసు ప్రభు, ఇలా మాట్లాడి ఎట్లా చెప్పినాడు. ఈరోజు అలాంటి సందర్భాలు ఏమైనా వస్తాయేమో. దేవుడు చెప్పినట్లు మనం నడుచుకుందాం, మనకు మంచి పేరు వస్తుంది, శత్రువులు అందరూ పోతారు, మన ప్రార్థన దేవుడు వింటాడు, ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు అనే గుణాలు మనకు రావాలా, అలవాట్లు రావాలా. దేవుని వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించే అలవాటు రావాలా. వినేసి ఈ చెవులు వదిలేసి ఆ చెవులు వదిలేసి మళ్ళీ ఏం చెప్పినామంటే ఆయన కొండగొర్రెలాగా చూసుకుంటూ ఉండకూడదు. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయమ్మా. వెరీ గుడ్. 12వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా ఒకసారి. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే యేసు ప్రభువు విశ్రాంతి దినము రోజున ఒక సమాజం అంటే చర్చ్, మన భాషలో చెప్పాలంటే చర్చిలో వాక్యం చెప్తూ ఉన్నాడు. అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు అనే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఎవరంటే విశ్రాంతి దినాన్ని ఆచరించేవాళ్ళు. పూర్వకాలంలో పరిస్థితి ఎలాగుండేదంటే విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు, కనీసం వంట కూడా చేసుకోకూడదు. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. విశ్రాంతి దినం రోజున ఎవరైనా వంట చేసుకున్నా, ఏ పని చేసుకున్నా, ప్రయాణాలకు వెళ్ళినా, ఏమైనా పనుల కోసం పనులకు వెళ్ళినా వాళ్ళు ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపేయాలి. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కనీసం వీటి నుంచి రోడ్డు అంత దూరం కూడా నడవకూడదు, అంత దూరం కూడా ప్రయాణాలు చేయకూడదు. వేరే కూలి పనులకు కానీ, వేరే ఉద్యోగ పనులకు కానీ, స్కూల్కి కానీ, కాలేజీలకు కానీ పోకూడదు. ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా సరే విశ్రాంతి దినం రోజున ఎవ్వరూ బయట పోకూడదు. ఏం చేయాలంటే వాళ్ళు విశ్రాంతి దినం రోజున సమాజ మందిరంలో ఉండి దేవుని స్తుతించాలా, ఆరాధించాలా. ఇది ఎవరైనా బ్రేక్ చేస్తే, ఇది ఎవరైనా అతిక్రమిస్తే ధర్మశాస్త్ర ప్రకారము ఏం చేయాలంటే ఎవరైతే దాన్ని బ్రేక్ చేస్తారో వాళ్ళని పట్టుకొని వచ్చి ఊరి మధ్యలో నిలబెట్టి ఊర్లో వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇది నియమం. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే యేసు ప్రభు కూడా విశ్రాంతి దినం రోజున ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ప్రజలకు బోధిస్తూ ఉంటే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభుని చూసి, అయ్యా, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగినారంట. ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది కదా ప్రభు, విశ్రాంతి దినం అసలు స్వస్థపరచన. ఆ మాట ఎందుకన్నారంటే యేసు ప్రభు విశ్రాంతి దినం రోజున కూడా అందరికీ మేలు చేస్తున్నాడంట, సువార్త ప్రకటిస్తున్నాడంట, ఊర్లు తిరుగుతూ గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నాడు. అది చూసి వీళ్ళు, అరే విశ్రాంతి దినం రోజున ఇలా చేయకూడదు కదా, ఇలా ఊర్లు తిరుగుతూ ఇలా స్వస్థతలు చేస్తూ ఇలా తిరుగుతూ ఉంటే, ఇలా సువార్త ప్రకటించడానికి పోతుంటే రాళ్ళతో కుట్టేయమని మన ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఈయన అసలు ఆ విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఊర్లు తిరుగుతున్నాడు, అవి తిరుగుతున్నాడు, ఇవి తిరుగుతున్నాడే, వీళ్ళ మీద ఎట్లాగైనా మనం నేరం మోపి ఈయన మనం చంపేయాలా అనే ఉద్దేశంతో ఆ క్వశ్చన్ అడిగినారు. ఏమని? అయ్యా ప్రభువా, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? మీ దగ్గర మీ ఇంట్లో మీరు కొన్ని గొర్రెలు మేపుకుంటున్నారు, ఒకే గొర్రెని తెచ్చుకొని మేపుకుంటున్నారు అనుకోండి. విశ్రాంతి దినం రోజున వచ్చింది, ఆ గొర్రె పాపం తెలియక పక్కన మీరు గుంతతో వెంటే ఆ గుంతలో పడిపోయింది. ఇప్పుడు ఆ గుంతలో పడిపోయింది కదా, ఈరోజు విశ్రాంతి దినమే, గుంతలో పడిపోతే పడిపోయిందిలే, గొర్రె చచ్చిపోతే పోయిందిలే అని విశ్రాంతి దినమని నువ్వు ఆ గొర్రెని గుంతలో నుంచి పైకి లేపుకుని ఉంటావా, లేకపోతే ఆ గొర్రెని పైకి లేపుతావా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? అయ్యో ఎందుకు లేపమయ్యా, గుంతలో పడింది కదా, పైకి లేపుతాము, విశ్రాంతి దినమైనా సరే పైకి లేపి నిలబెడతాము అని చెప్తారు. అప్పుడు యేసుప్రభు చెప్తారు, ఏం చెప్తారంటే, అర్థమైందా, విశ్రాంతి దినం రోజున మేలు చేయుట ధర్మమే. విశ్రాంతి దినం రోజున మేలు చేయుట, ఒకరికి మేలు చేయుట మంచిదే. ఎందుకంటే విశ్రాంతి దినం రోజున ఒక గొర్రె గుంతలోనే పడితే నువ్వు దానికి ఏమైపోయిందో అని చెప్పేసి పైకి లేపుతావు, దాన్ని కాపాడాలని చూస్తావు కదా. గొర్రెల కంటే మనుషులు గొప్పవాళ్ళు కాదా? గొర్రెల కంటే మనుషులు ఇంకా చాలా గొప్పవాళ్ళు కదా. గొర్రెలతో పోలిస్తే మనుషులు చాలా విలువైన వాళ్ళు కదా. మరి విశ్రాంతి దినమున ఆ మనుషులకు ఏదైనా ఆపద సహాయం వస్తే వాళ్ళకి మనం సహాయం చేయడం ఇంకా ఎంతో గొప్ప విషయం కదా అని చెప్పి, అక్కడ ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడంటే ఆడికి చెయ్యి పని చేయదు, ఒక చెయ్యి పని చేస్తుంది, ఒక చెయ్యి పని చేయదు. అది ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి అలాగే ఉందంట. వాడిని చూసి, సో విశ్రాంతి దినమున ఒక మనిషినికి బాగు చేయట, స్వస్థపరచట మంచిదని చెప్పేసి వాడిని పిలిచి, నీ చెయ్యి చాపు అన్నాడంట. చెయ్యి చాపుకొని యేసుప్రభు వాడి చెయ్యి ముట్టి, నీ చెయ్యి బాగైపోగాక అన్నాడంట. వాడి చెయ్యి మామూలు చెయ్యిలాగా వచ్చేసిందంట. అందరూ ఆశ్చర్యపోయినారంట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ధర్మశాస్త్ర కాలంలో విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు, అసలు అలాంటి స్వస్థత కూడా చేయకూడదు, అలాంటి స్వస్థత విడుదల కూడా ఇవ్వకూడదు. అంత కఠినమైన నియమము. కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చి మేలు చేయుట కంటే ఆ విశ్రాంతి దినము పాటించడము
గొప్పది కాదు, మేలు చేయుట గొప్పది అని దేవుడు వారికి చెప్పినాడు. మీరు విశ్రాంతి దినం పాటించేది కాదు గొప్ప విషయము, విశ్రాంతి దినమైనా సరే మేలు చేయడం గొప్ప సంగతి. ఒకవేళ విశ్రాంతి దినం రోజునే ఒకటి యాక్సిడెంట్ అయిపోయింది, వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, అరే విశ్రాంతి దినం కదా అని చెప్పి నువ్వు హాస్పిటల్ తీసుకోకుండా ఉంటావా? తీసుకోకపోతే ఏమైపోతుంది? వాడు చచ్చిపోతాడు, అంతే కదా. విశ్రాంతి దినం రోజు నువ్వు విశ్రాంతి దినం రోజు ఎక్కడ పోవద్దన్నాడు? ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడ పోకూడదు, ఎక్కడ పడితే రాళ్ళతో కొట్టి చంపేదని చెప్పాడు అని ధర్మశాస్త్రం చెప్పింది. సరే, నువ్వు విశ్రాంతి దినం వాడిని తీసుకోపోతే వాడు ఏదో చచ్చిపోతాడు కదా. అర్థమైందా? దేవుడు అదే చెప్తున్నాడు. ఒకటి యాక్సిడెంట్ అయింది, పడిపోయినాడు, విశ్రాంతి దినం రోజు, అది విశ్రాంతి దినం రోజు యాక్సిడెంట్ అయింది, వాడిని ఇప్పుడు తీసుకోకపోతే చచ్చిపోతాడు. నువ్వు విశ్రాంతి దినాన్ని తీసుకోకుండా నిలుపుతావా? నిలుపుతాడు, ఇప్పుడే చచ్చిపోతాడు కదా. అప్పుడు ఎప్పుడో రాళ్ళతో కొట్టి చంపే ఇప్పుడే చచ్చిపోతాడు కదా అని దేవుడు చెప్తున్నాడు. సో ఇక్కడ వాళ్ళు అన్న మాట ఏంటంటే, విశ్రాంతి దినము రోజున స్వస్థపరచుట న్యాయమా అని అడిగారు. దేవుడు ఈరోజు ఈ మాట నుంచి మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఆ సమయంలో మేలు చేయొచ్చా అనేది అంశం. ఈరోజు చెప్పండి అంశం ఏంటి? ఆ సమయంలో మేలు చేయొచ్చా. ఏ సమయాలు అనేది మనం చూసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినం అంటే ఆ విశ్రాంతి దినం రోజున యాక్చువల్గా అయితే మేలు చేయకూడదు, దాని ప్రకారం, అంతే కదా. విశ్రాంతి దినం రోజున మేలు చేయకూడదు, కానీ యేసు ప్రభు మేలు చేశాడు. ఇప్పుడు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, కొన్ని సందర్భాలు ఉన్నాయంట, అందులో మేలు అని సహాయం చేయడానికి అవకాశం లేని సందర్భాలు. ఎలాగైతే విశ్రాంతి దినం రోజున స్వస్థపరచకూడదని ఆజ్ఞ ఉందో, అలాగన బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ సందర్భంలో అసలు మేలు చేసే అవకాశం లేదు. అలాంటి సమయాల్లో నువ్వు మేలు చేయొచ్చా? మేలు చేయడానికి అవకాశమే లేని సమయంలో, అసలు మేలు చేయలేని సమయంలో నువ్వు మేలు చేయొచ్చా అనేది ఈరోజు మన అంశం. అర్థమైందా? మేలు చేయలేని సమయంలో మనం మేలు చేయొచ్చా, మేలు చేయకూడని సమయంలో మనం మేలు చేయొచ్చా. సో ఆ సందర్భాలు ఏంటి, అసలు ఆ సందర్భంలో మేలు చేయొచ్చా చేయకూడదా, మేలు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి చూసుకొని, ఒక 3 సందర్భాలు చూసుకొని మనం వాక్యం ముగించేద్దాం. మొట్టమొదటి అంశం ఏంటి? ఆ సమయంలో మేలు చేయొచ్చా. ఆ సమయంలో మేలు చేయొచ్చు అనే దాంట్లో మొదటి సమయం ఏంటో చూద్దాం. ఏంటి? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం 8 నుంచి నేను చదువుతాను, వినండి. అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలకి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయే నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పుల్లలు ఎరుకటై వచ్చి తినను. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఆ ఊర్లో కరువు వచ్చేసింది. సారెపతు అనే ఊర్లో భయంకరమైన కరువు ఉంది. కనీసం తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి. మన భాషలో చెప్పంటే బియ్యం, వడ్లు ఏం దొరకని పరిస్థితి.
భయంకరమైన పరిస్థితుల్లో ఆ ఊర్లో ఉంది. ఆ ఊర్లో ఒక విధవరాలు, ఆ ఊరిలో ఒక విధవరాలు అంటే భర్తను పోగొట్టుకున్న ఒక స్త్రీ ఉంది. ఆడికి ఒకటే కొడుకు ఆమెకి. వాళ్ళ దగ్గర ఎంత ఉందంటే ఒక చపాతీ అయ్యే పిండి మాత్రమే ఉంది. ఎంత ఉంది? ఒక చపాతీ లేదా 2 చపాతీలు అయ్యే పిండి మాత్రమే ఉంది. కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆమె ఆ చపాతీ చేసుకొని ఆ రోజు బ్రతకాల. కనీసం ఈ రోజన్నా బ్రతక, రేపట్లాగా మనం చచ్చిపోతాము, కనీసం ఈ రోజన్నా బ్రతుకుదాము, ఈ 2 చపాతీల్లో వాడో చపాతీ నేనో చపాతీని ఈ రోజన్నా బ్రతుకుదాము అనుకొని చపాతీలు చేసుకోవడానికి, ఇప్పుడంటే గ్యాస్ అయ్యి ఉండే, ఆ కాలంలో పొయ్యే కదా, ఆ పొయ్యి కొట్టులు కావాలని చెప్పేసి కట్టులు ఎరుకోవడానికి వచ్చి ఉంటుంది. వస్తే అక్కడికి ఎలియా అనే పాస్టర్ వస్తాడు. ఏలియా అనే పాస్టర్కి ముందే దేవుడు చెప్పింటాడు, నువ్వు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆమెతో కలిసి జీవించు అని చెప్తాడు. ఏలియా పాస్టర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె కట్టె పొలాలు ఏరుకుండేది చూసి ఏమని చెప్తాడంటే, అమ్మా నాకు కొన్ని నీళ్లు తెచ్చిమ్మా, దప్పికగా ఉంది అని చెప్తాడు. సరే నాకు నీళ్ళు తెచ్చిస్తాను చెప్పేసి ఆమె పోతా ఉంటే మరలా ఆమెను పిలిచి, అమ్మ నీళ్ళతో పాటు నాకు తినడానికి ఏమైనా ఆహారం ఉంటే కొంచెం పట్టుకోరా అమ్మా అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఏమేముంటుంది, అయ్యా నా దగ్గర కేవలం 2 చపాతీలు అయ్యే పిండి మాత్రమే నా దగ్గర ఉంది, అది తప్ప మా ఇంట్లో ఏం లేదయ్యా. మేము చావకుండా ఉండాలంటే, ఈరోజు మేము చావకుండా ఉంటే ఆ 2 చపాతీలే దిక్కు, ఆ 2 చపాతీలు మేము తినకపోతే చచ్చిపోతాము, రేపు ఎలాగో చచ్చిపోతాం, కనీసం ఈ రోజన్నా బ్రతుకుదామని చెప్పేసి ఆ 2 చపాతీలు చేసుకుందామని చెప్పేసి వచ్చానయ్యా, ఆ 2 చపాతీల పిండి తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఈయన ఏం చెప్తాడంటే, అమ్మ అందులో నుంచి నాకు మొదటగా ఒక రొట్టె చేసుకోరా, ఆ తర్వాత నువ్వు నీ కుమారుడు చేసుకొని తినండి అని చెప్తాడు. అప్పుడు ఈమెం చేస్తుంది, సరేలే అని చెప్పేసి ఆమె పొయ్యి, ఆమెకి ఎన్ని చపాతీలు అయ్యే పిండి మాత్రమే ఉంది, 2 అంటే 2 ముద్దల పిండి ఉంది. అందులో ఒక ముద్ద పిండి తీసుకొని ఈయనకి చపాతీ చేసుకొని ఆయన దగ్గర ఎత్తుకొచ్చేస్తుంది. ఆయన తింటాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆమె దగ్గర సహాయం చేయడానికి చాలా ఏమైనా ఉందా, మస్తుగా ఏమైనా ఉందా, ఎక్కువ పిండి ఏమైనా ఉందా, కనీసం వాళ్ళిద్దరికి సరిపోయేంత పిండి కూడా వాళ్ళకి లేదు. కానీ ఎప్పుడైతే ఆయన వచ్చి అడిగాడో, సరేలే మాకున్నది కొంచెమే, మాకు ఇది సరిపోదు, అయినా సరే ఆయన వచ్చారు అని చెప్పేసి ఆ కొంచెంలో ఉన్న కొంచెంని ఆయనకి ఇచ్చిందంట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన టాపిక్ ఏంటి, ఆ సమయంలో సహాయం చేయొచ్చా అనేది కదా. ఇప్పుడు ఈమెకి ఉండే సమయం ఏంటి, ఏం సందర్భం వచ్చింది, అసలు వాళ్ళకే తినడానికి ఏమీ లేదు, వాళ్ళకే సరిపోదు, వాళ్ళ దగ్గర ఉండేది వాళ్ళకే సరిపోయింది, వేరే వాళ్ళు సహాయానికి వచ్చినారు. అరే మాకే సరిపోదు, మీకే అడిచేదే, మాకే దిక్కులేక మేము ఏడుస్తుంటే మీకెక్కడ మేము పెట్టేది అని అనుకునింది ఆయమ. అనుకోలే, సరేలే మాకు ఉండేది కొంచెమే, పాపం వాళ్ళు కూడా ఇబ్బందులో ఉన్నారు, వాళ్ళు కూడా మనం కొంచెంలో కొంచెం ఇద్దామని చెప్పేసి ఈమె దగ్గర కొంచెం ఉన్నా అసలు అది వాళ్ళకే సరిపోకపోయినా సరే దాంట్లో ఉన్న కొంచెంనే ఆమె ఏం చేసిందంట, ఎవరైతే సహాయం అడిగినారో ఆయనకి ఇచ్చేసింది. అర్థమైందా? అసలు అది సహాయం చేసే సందర్భమే కాదు, సమయం అది సహాయం చేసే సమయమే కాదు. ఒకవేళ మెస్తుగా పిండి బాగా మంచి ధనవంతులు ఆహారం ఫుల్గా ఉంటే చేసిందంటే, అబ్బా సమయం బా మంచిగా ఆహారం ఉంది, అది ఉంది, పిండి ఉంది కాబట్టి చేసిందిలే అనుకోవచ్చు. అసలు సహాయం చేసే సందర్భమే కాదు, అసలు సహాయం చేసే సిచ్యువేషనే కాదు. అసలు ఆయన సహాయం చేయకుండా కూడా ఎవరు మాట్లాడరు, ఎందుకో ఆయన దగ్గర ఏం లేదు కదా, వాళ్ళ ఇంట్లోనే సరిపోయేంత లేదు ఆయన దగ్గర. ఒకవేళ ఆయన సహాయం చేయకపోయినా కూడా వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, సరేలే వాళ్ళకి లేదు నీకేం సహాయం చేస్తారులే అని కూడా చెప్పచ్చు. కానీ ఆమె అట్లా అనుకోలే. ఆ సహాయం చేసే సందర్భం లేకపోయినా సరే, వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ ఇంటికి అవసరాలకే సరిపోకపోయినా సరే, వేరే వాళ్ళ సహాయం కోసం వచ్చి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం తీసి ఆమె ఆయనకిచ్చింది. జరిగిన ప్రతిఫలం ఏంటి చూడండి, 15వ వచనం.
ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించి వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎప్పుడైతే ఈమె దగ్గర ఉన్నది అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవసరాలకు కూడా సరిపోయేంత లేకపోయినా, అసలు అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చాలనంత ఉన్నా సరే, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి సహాయం కోసం వచ్చాడో, ఎప్పుడైతే ఈమె దగ్గర ఉన్న కొంచెంలో నుంచి కొంచెం ఆ వ్యక్తికి సహాయం చేసిందో, దేవుడు ఏం చేసినాడంట, ఆమె ఆ తర్వాత సమృద్ధిగా సర్వ సమృద్ధిగా జీవించేలాగా దేవుడు చేశాడంట. అంటే ఆ ఊరిలో 3 సంవత్సరాల కరువు వచ్చింది. 3 సంవత్సరాల కరువు ఉంటే 3 సంవత్సరాలు ఆ ఊరిలో ఉన్న కుటుంబాలన్నీ ఆకలితో అల్లాడిపోయాయి. ఈమె ఇంట్లో మాత్రం ఆకలి లేదంట, పిండికి తక్కువ లేదంట, నూనె అయిపోలేదంట ఆ బుడ్డీలో. దేవుడు కృప చూపించాడంట. అక్కడ రాయడం యెహోవా సెలవిచ్చిన ప్రకారం, అంటే యేసుక్రీస్తు చెప్పినట్లు ఆ ఇంట్లో పిండి అయిపోలేదంట, నూనె అయిపోలేదంట. 3 సంవత్సరాలు కడుపు నిండా తిన్నారంట వీళ్ళు. అందరూ ఆకలితో అలమటిస్తుంటే, అందరూ అయ్యో ఈ ఆకలి మేము ఎట్లా తీర్చుకోవాలి, ఈ కరువు మేము ఎట్లా పోగించుకోవాలి, మాకు ఆహారం ఎట్లని అల్లాడుతుంటే, ఈ కుటుంబం మాత్రము ఏ ఆకలి అనేది తెలియకుండా ఆ కరువు ప్రాంతంలో కూడా సర్వ సమృద్ధిగా హాయిగా తిని బ్రతికినారంట. నేనేం చెప్పాలనుకున్నానంటే, అసలు ఆమె కుటుంబ అవసరాలకు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నా, వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ కుటుంబ అవసరాలకు కూడా సరిపోయేంత లేకపోయినా సరే, వేరే వాళ్ళకి అవసరంలో ఉన్నప్పుడు వీళ్ళ స్థితిని పట్టుకోకుండా, ఆ సమయాన్ని పట్టించుకోకుండా, అరే మేము మేలు చేసే సమయంలో స్థితిలో మేము లేము కదా, అలాంటి సమయం ఇది కాదు కదా, మా దగ్గర అంత లేదు కదా అని అనుకోకుండా ఆమెకున్న దాంట్లోనే కొంచెం ఆయనకి ఇచ్చింది. ఎప్పుడైతే ఆయనకి ఇచ్చిందో ఈమెకున్న కొదువులన్నింటినీ యేసు ప్రభు తీర్చేసినాడు. ఈమెకి ఏవైతే అవసరం ఉందో వాటన్నిటినీ దేవుడు ఇచ్చేసినాడు. ఏదైతే ఆమె కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అయిందో వాటన్నిటిని దేవుడు తీర్చేశాడు. ముందు అరే మాకు ఆహారం కూడా లేదు, తినడానికి ఈ 2 రొట్టెలు ఉండేది, ఈ 2 రొట్టెలు ఈరోజు తింటే రేపు ఖచ్చితంగా చచ్చిపోతాము, రేపటి నుంచి మాకు ఆహారం లేదు అని అనుకునింది. కానీ ఇప్పుడు ఏమైంది, సర్వ సమృద్ధి. దేనికోసమైతే ఆమె బాధపడిందో చింతించిందో అది సర్వ సమృద్ధిగా ఆమె ఊహించిన దానికంటే ఎక్కువగా దొరికిందంట. ఒకవేళ ఆ రొట్టెలు తినంటే ఆ రోజు మాత్రం బతుకుంటుంది, మన్నాడే చచ్చిపోయి ఉంటుంది. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే ఆయనకు సహాయం చేసిందో దేవుడు ఆమెని ఆ కరువు ప్రాంతంలో అందరిలో సర్వ సమృద్ధిగా పోషించినాడంట. అందరూ అవసరాలతో ఏడుస్తూ మాకు అవసరం కావాలి, ఏ అవసరం కావాలి ఏడుస్తుంటే ఈమెకు అవసరం కోసం ఏడ్చే పనే లేకుండా దేవుడు సర్వ సమృద్ధిలోకి నడిపించాడు. అర్థమైందా? అది సహాయం చేసే సమయం కాదు. ఎందుకు, వారి దగ్గర ఉన్నది కొంచెమే, అది వారి కుటుంబ అవసరాలకు కూడా సరిపోదు. అలాంటి సమయంలో కూడా ఆమె సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఎప్పుడైతే ఆమె అలాంటి సమయంలో కూడా సహాయం చేసిందో యేసు ప్రభు ఆమె మీద కృప చూపించి ఏం చేసినాడంట, ఆమెకు కావాల్సిన అంతా తీర్చేశాడంట. ఏమైతే ఆమెకు అవసరం ఉందో, ఏదైతే ఆమె కోరుకునిందో, ఏమైతే ఆమె ఆశించిందో అన్నీ ఆమె కోరుకున్న దానికంటే, ఆమె ఊహించిన దానికంటే సర్వ సమృద్ధిగా ఎక్కువగా ఆయన ఇచ్చేసాడంట. సో మనం కూడా మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో మన దగ్గర ఉన్నది మనకు కూడా సరిపోవచ్చు, మన కుటుంబానికి కూడా సరిపోకపోవచ్చు. మన దగ్గర ఉండేది కొంచెమే అయిండొచ్చు, చాలీ చాలకుండా మన దగ్గర ఉండొచ్చు, మన అవసరం చాలా ఉండొచ్చు, కానీ మన దగ్గర ఉండేది కొంచెమే ఉండొచ్చు. అలాంటి స్థితిలో కూడా వేరే వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరైనా సహాయము అవసరమై ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు, లేదా మన ఇంటికి సహాయం కోసం వచ్చినప్పుడు మనకున్న దాంట్లో నుంచే వారికి కానీ మనం కొంచెం ఇచ్చామనుకో, మనం సహాయం చేసామనుకో, దేవుడు ఏం చేస్తాడంటే మన సర్వ సమృద్ధిలాగా అన్ని అవసరాలు తీర్చేస్తాడంట. నీకు ఎలాంటి అవసరం ఉన్నా సరే, నువ్వు దేనికోసమైతే ఇబ్బంది పడుతున్నావు, దేనికోసమైతే బాధపడుతున్నావు, దేనికోసం చింతన అన్నీ ఇచ్చేస్తానంటే యేసు ప్రభు. అర్థమైందా? మొదటి సందర్భం, నీ దగ్గర ఉన్నది కొంచెమైనా సరే అది నీకు నీ కుటుంబానికి సరిపోనంతగా ఉన్నా సరే, నువ్వు వేరే వాళ్ళకి ఆ స్థితిలో కూడా, ఆ సమయంలో కూడా నువ్వు సహాయం చేస్తే, మేలు చేస్తే దేవుడు నేను సర్వ సమృద్ధిలోనికి ఏ కొదువ లేని
స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. రెండోది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేయకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లక మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణముకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనిపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, దావీదు ఎవరు? రాజు. ఆయనకి భార్యలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే వేరే ప్రాంతానికి వెళ్ళాడు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన తిరిగి ఇక్కడికి వచ్చేటప్పుడు, ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే వీళ్ళ భార్యలని కొడుకుల్ని కుమార్తెని వీళ్ళు కలిగిన అంతటిని ఆ ఊర్లో పెట్టేసి ఈయన వెళ్ళిపోయాడు వేరే ప్రాంతానికి. తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఏమైపోయిందంటే, దావీదు ఎప్పుడైతే వేరే ప్రాంతానికి వెళ్ళాడో అక్కడ దావీదు లేని చూసి వేరే అమాలేయకులు ఆ ఊరిలోనికి వచ్చేసి ఆ ఊరి అంతటిని అగ్నితో కాల్చేసి వారికి ఉన్న ఆస్తి అంతటిని పట్టుకుండేసి దావీదు యొక్క భార్యల్ని పిల్లల్ని ఆ ఊరిలో ఉన్న మనుషులందరినీ పట్టుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు బానిసలుగా. వీళ్ళు దావీదు వాళ్ళు తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి చూస్తే భార్యలు లేరు, పిల్లలు లేరు, మొత్తం కాల్చబడిపోయింది. వీళ్ళ ఇళ్ళంతా ఉన్న డబ్బు బంగారం మొత్తం ఆస్తి అంతా వెళ్ళిపోయినారు. ఎత్తుకొని వెళ్ళిపోతే ఇప్పుడు వేరే వీళ్ళు వచ్చేసి వేరే శత్రుదేశం వచ్చేసి మీ పిల్లల్ని మీ భార్యల్ని మీ బిడ్డల్ని వెళ్ళిపోతే మీరు గమ్మున పోతే పోయినారులే అనుకుంటారా? ఏడుస్తామా ఏడ్చమా? ఓడ్చి మన ఇంట్లో ఒక 10,000 రూపాయలు పోయిందంటేనే ఇంకా పళ్ళంతా లేపేస్తాం మనం, అంతే కదా. 10,000 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు పోయింది అనుకో, మన ఇంట్లో బీరువాళ్ళ దొంగతనం ఎవరైనా ఎత్తుకోమనుకో వీధులు పళ్ళు మొత్తం లేపేస్తాం కదా. అలాంటిది వాళ్ళు అప్పటి వరకు సంపాదించుకున్న బంగారు ఆస్తి మొత్తము వాటినన్నిటి ఎత్తుకోపోవడం వాళ్ళ ఇల్లు అంతా అగ్ని చేత కాల్చేశారంట. అగ్ని చేత కాల్చేయడం కాక ఇలా పశువుల్ని పిల్లల్ని భార్యలను కూడా ఎత్తుకొని చెరపట్టుకొని వెళ్ళిపోయారంట. వీళ్ళు వచ్చి చూడగానే అన్నీ కాల్చబడిపోయి వాళ్ళ భార్యలందరూ అక్కడ కనిపించకుండా వాళ్ళకున్న డబ్బులు బంగారం అంతా ఎత్తుకొని పోయేసి వీళ్ళు ఏడ్చడానికి కానత్తగా ఏడుస్తున్నారంట. ఏడుస్తున్నారంట, బహు దుఃఖంతో కష్టంతో అందరూ భలే ఏడుస్తున్నారు. అయ్యో మా బిడ్డలు ఎక్కడ వెళ్ళిపోయారు, అయ్యో మా భార్యలు ఎక్కడ, అయ్యో మేము సంపాదించుకున్న ఆస్తి ఎక్కడ, మా గొర్రెలు ఎక్కడ, మా పశువులు ఎక్కడ అని చెప్పేసి ఏడ్చేస్తున్నారంట. ఇప్పుడు ఎక్కడ పోయినారో, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయినారో వీళ్ళకి తెలియదు. అమాలేకులకి తీసుకెళ్ళిపోయినారని, ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయినారో కూడా తెలియదు వీళ్ళకి. వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని ఎవరు ఎత్తుకొని పోయారో కూడా తెలియలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అరే ఆస్తి అంతా పోయింది, ఇప్పుడు మా బిడ్డలు ఎక్కడ, మా భార్యలు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ పోయినారు, ఏం పోయినారు అని చెప్పేసి పిచ్చి పట్టణంలోకి తిరుగుతున్నారంట వాళ్ళ భార్యల కోసం బిడ్డల కోసం. అంటే వాళ్ళకు వచ్చిన శ్రమ కష్టం అంతా ఇంత కాదు, పిచ్చి పట్టణంలోగా తిరుగుతున్నారు ఊర్లో. అయ్యో మా బిడ్డలు ఎక్కడ వెళ్ళిపోయినారు, మా భార్యలు ఎవరు ఎత్తుకొని వెళ్ళినారు, అసలు ఎవరు పిలుచుకొని పోయినారు, ఎక్కడికి వెళ్ళిపోయినారు, ఎవరు పట్టుకుని తెలియక పిచ్చి పట్టణంలోగా తిరుగుతున్నారంట. అంటే ఇప్పుడు ఈ పిల్లడు తప్పినాడు అనుకో, ఆడ తప్పినాడు, వీళ్ళు పిలుచుకొని పోయినారు, మీ ఇంట్లో అమ్మ వాడు ఆడుంటే ఆడుకుంటుంటే వాళ్ళు వచ్చినారమ్మా, ఆ ఊరోళ్ళు వచ్చినారు పిలుచుకొని పోయినారమ్మా ఇన్ని అని చెప్తే ఈ ఊరోళ్ళు పిలుచుకొని పోయినారని చెప్పి ఆ ఊరికి పోతాం. వీడు స్కూల్కి పోయినాడు, ఆడి నుంచి ఒకడు అట్లా పట్టుకొని వెళ్ళిపోయినారు. వీడిని మనకు తెలియదు ఎవరు పట్టుకొని పోయినారు. మన పరిస్థితి ఏంది, ఎన్ని ఊర్లు తిరుగుతాము, ఎక్కడెక్కడ తిరుగుతాము, అరే నా బిడ్డ ఎక్కడ పోయినాడు, అయ్యో నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయినాడు, ఎవరు పట్టుకొని వెళ్ళిపోయినాడు, తిరుగుతారు లేదా? అలాగా దావీదుతో ఉన్న వారి భార్యల్ని పిల్లల్ని ఎవరు పట్టుకున్నారో తెలియదు, వాళ్ళకి ఎక్కడ పట్టుకున్నారో తెలియదు, ఏ దేశం వచ్చి దండెత్తి వచ్చిందో ఎవరు వచ్చినారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు పిచ్చి పట్టణంలోకి వాళ్ళ భార్యల కోసం బిడ్డల కోసం తిరుగుతున్నారు. ఎక్కడెక్కడో దేశాలన్నీ ఊర్లన్నీ గ్రామాలన్నీ తిరుగుతున్నారు, ఏ దేశం పెట్టుకున్నారో తెలియక. అలాంటి సందర్భంలో చూడండి అక్కడ 30:11 వచనం, పొలములో ఒక ఐగుప్తుడి కనబడును, వారి దావీదునొద్దకు వానిని తోడుకుని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి
దాహమిచ్చి అంజూరు పడలోని ముక్కలను 2 ద్రాక్ష గెలని వానికిచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా. వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చాలా కష్టం, శ్రమ, దుఃఖం, కన్నీరు, ఏడుపు వచ్చేసింది. వీళ్ళు బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోయినారో తెలియక, వీళ్ళు భార్యలు ఎవరు పట్టుకొని పోయినారో తెలియక, అసలు వీళ్ళు ఎక్కడున్నారో తెలియక పిచ్చి పట్టినలాగా ఊరూరులో తిరుగుతున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళ ఊరి దగ్గర పోతూ ఉంటే ఒకడు 3 రోజుల నుంచి అన్నం లేక పక్కన దావలో పడిపోయినాడంట. 3 రోజులకు అన్నం లేక ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు. 3 రోజులకు అన్నం లేక కొన ఊపిరితో ఉంటే వాళ్ళు వాడిని చూసి అరే రే వీడెవర్రా కొన ఊపిరితో పాపము 3 ఇట్లా ఉన్నాడు అని వాడిని లేపి రే బాబు ఏమైందిరా, నువ్వేం ఎట్లా పడిపోయినావు అంటే, అయ్యా ముందు నాకేమన్నా అన్నం పెట్టండి అంటే వాడు అన్నం పెట్టారంట. వాళ్ళ దగ్గర నా అన్నం పెట్టారంట, నీళ్ళు ఇచ్చారంట, తాపారంట, ద్రాక్షరసం ఇచ్చారంట, వాళ్ళ దగ్గర ఫుడ్ అంతా పెట్టి వాడిని లేపారు. అసలు ఏమైందంటే, అయ్యా 3 రోజుల నుంచి నేను ఇక్కడ పడి ఉన్నానయ్యా, నాకు బాగలేదని చెప్పేసి నా యజమాని నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయినాడు. 3 రోజుల నుంచి నాకు అన్నం లేదు, నీళ్ళు లేదు అని చెప్తే, అయ్యో ఎంత పొరపాటు, ఎంత ఘోరం జరిగిపోయిందని చెప్పేసి వాడిని తీసుకొని వచ్చి వాళ్ళకి అన్నం పెట్టి బాగా మంచి మంచి పదార్థాలన్నీ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పాలు ఇచ్చి, ద్రాక్ష రసము అవన్నీ ఇచ్చి బాగా వాడు బలపడేలాగా అని తయారు చేసినారంట. నేనేం చెప్పాలనుకున్నానంటే, అసలు అది వాళ్ళకి ఆ సందర్భంలో అది మేలు చేసే సందర్భమేనా? సహాయం చేసే స్థితి వాళ్ళకు ఉందా అక్కడ? ముందే వీళ్ళు కష్టంలో ఉన్నారు. వీళ్ళు భార్యలు ఎక్కడ పడిపోయినారో, వీళ్ళ పిల్లలు ఎక్కడ వెళ్ళిపోయినారో తెలియక అల్లాడిపోతూ పిచ్చు పట్టిన వాళ్ళుగా తిరుగుతున్నారు దేశాల్లో. అలాంటి సమయంలో ఎవడో అన్నం లేక పడిపోయినాడు. అలాంటి సమయంలో వీళ్ళు సహాయం చేసే సహాయం కాకపోవచ్చు, అది సమయం కాదు. అసలు సహాయం చేయకపోయినా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు. ఎందుకు? వీళ్ళకే దిక్కు లేదు. వీళ్ళ భార్యలే వీళ్ళ పిల్లలు ఎక్కడ పోయినారో తెలియక వీళ్ళే తిరుగుతున్నారు. అలాంటి సందర్భంలో వాడిని పట్టించుకోకపోయినా కూడా వీళ్ళకేం పెద్ద నష్టం ఏం లేదు. ఎవరు ఏమంటారు? ఎందుకో అరే వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళే కష్టాలతో అల్లాడిపోతున్నారు, వీటికేం సహాయం చేస్తారు అనే సందర్భమే అది. వాళ్ళు అనుకుంటే అది మేలు చేయని సందర్భమే, మేలు చేయలేని సమయమే, వాళ్ళకి మేలు చేయని స్థితిలోనే వాళ్ళు ఉన్నారు, ఆ సందర్భంలో ఉన్నారు. కానీ వాళ్ళు అన్ని కష్టంలో ఉన్నా, అంత బాధలో ఉన్నా, అంత ఇబ్బందిలో ఉన్నా, అంత దుఃఖంలో ఉన్నా, అంత కన్నీరులో ఉన్నా సరే వేరొక వ్యక్తి బాధలో దుఃఖంలో ఉంటే ఇలా కష్టమని పక్కన పెట్టి అరే వాడు కూడా బాధంలో ఉన్నాడే, వాడు కూడా దుఃఖంలో ఉన్నాడని చెప్పేసి వాడిని ఆదుకున్నారంట. వీళ్ళ కష్టముని వాళ్ళంత కష్టంలో ఉన్నా, వాళ్ళంత ఇబ్బందులు ఉన్నా, వాళ్ళంత దుఃఖంలో ఉన్నా, వాళ్ళంత కన్నీరులో ఉన్నా సరే మేము ఇంత కష్టంలో ఉన్నామే, మేము ఇంత దుఃఖంలో ఉన్నామే, ఏం వాళ్ళకి సాయం చేయకపోతే ఏమైపోయింది? మా దుఃఖాలే, మా కష్టాలే, మాకుండే ప్రాబ్లమ్సే మాకు చాలా ఉన్నాయి, వాళ్ళకేం మేము పట్టించకపోతే అని అనుకోలే. వీళ్ళకి అంత కష్టంలో ఉన్నా సరే, అంత ఇబ్బందులో ఉన్నా సరే ఎదుటి వ్యక్తి ఇబ్బందిలో ఉంటే వాళ్ళు ఆదుకున్నారు. ఏం చేశారు? ఆదుకొని వాళ్ళకి సహాయం చేశారు. ఏం జరిగింది చూడండి. 16వ వచనం. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ములతో తులతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండరి. దావీదు సంగతి గ్రహించి సంధ్యమేళ మొదలుకొని మరిటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకున్నవాడు ఒకడు లేకపోయిను. ఇలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించును, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. ఎప్పుడైతే అంత కష్టంలో ఉండి, అంత ఇబ్బందులో ఉండి, అంత దుఃఖంలో ఉన్నా సరే అది అసలు సహాయం చేసే, మేలు చేసే సమయం కాకపోయినా సరే వేరొక వ్యక్తి ఇబ్బందులో ఉంటే, కష్టంలో ఉంటే ఎప్పుడైతే వీళ్ళు ఆ వ్యక్తికి సహాయం చేశారో అక్కడ జరిగింది అంట. ఏ వ్యక్తి అయితే సహాయం పొందుకున్నాడో ఆ వ్యక్తి దావీదు వాళ్ళకి
వాళ్ళ భార్యలను ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్ళాడో ఇతను దారి చూపించాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతను దారి చూపించాడో అప్పటి వరకు ఇతను ఆ కష్టంను ఎలా తీర్చుకోలేగో, ఆ దుఃఖంను ఎలాగో తీర్చుకోలేగో దిక్కు తోచక ఉన్న దావీదు అతడు చూపించిన మార్గంలోకి వెళ్ళి వాళ్ళు తన భార్యల్ని బిడ్డల్ని అక్కడ కట్టేస్తుంటే దావీదు ఏం చేశానంట, దావీదుతో ఉన్న వాళ్ళు వీడు ఏం చేసినాడంట, వీళ్ళు నా భార్యలు ఎక్కడ పోయినారో, పిల్లలు ఎక్కడ పోయినారో, ఆ మార్గం ఎక్కడో తెలియక అల్లాడిపోతుంటే ఈ సహాయం పొందుకున్న వ్యక్తి, నేను చూపిస్తానండి, మీరు నాకు సహాయం చేసినారు కదా, మీరు అంత కష్టంలో ఉండి అంత ఇబ్బందులు ఉన్నా కూడా నేను కష్టపడుతుంటే, నేను బాధలో ఉంటే మీరు నా బాధను చూసి నాకు సహాయం చేస్తున్నారు కదా, నేను చూపిస్తారండి అని చెప్పేసి ఆ దావీదు వారిని వాళ్ళు వెళ్ళిన మార్గానికి చూపించారంట. చూపించగానే దావీదు వాళ్ళు ఆ మార్గాల్లోకి వెళ్ళగానే అక్కడ వాళ్ళు ఉన్నారంట. దావీదు పోయి వాళ్ళందరినీ చంపేసి దావీదు యొక్క భార్యల్ని పిల్లల్ని వాళ్ళు ఏమేమైతే పట్టుకొని వాళ్ళందరినీ పట్టుకురావడమే కాకుండా వాళ్ళకు కలిగిన ఆస్తిని కూడా దావీదు తెచ్చుకున్నాడంట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళు చాలా భయంకరమైన కష్టంలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. అలాంటి సమయంలో కూడా వేరొక వ్యక్తి బాధలో, దుఃఖంలో, కష్టంలో ఉంటే వాళ్ళు ఆదుకున్నారు. ఎప్పుడైతే ఆదుకున్నారో ఆ కష్టములు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు తీరే మార్గము వాళ్ళకు దొరికిందా లేదా? దొరకడమే కాకుండా ఆ కష్టం అంతా, ఆ బాధ అంతా, ఆ దుఃఖం అంతా తీరిపోయింది లేదా? పిల్లలందరూ మళ్ళీ భార్యలందరూ తెచ్చుకున్నారు లేదా? తీరిపోవడమే కాకుండా ఇంకా వాళ్ళకి ఆస్తి ఎక్కువ వచ్చిందంట. వాళ్ళ ఆస్తి కూడా వీళ్ళే సంపాదించుకున్నారంట. అంటే కష్టము తీరిపోయి వారికి ఉన్న శ్రమకి, ఆ కష్టంకు ఒక మార్గము కనిపించింది. ఆ మార్గంలో వెళ్ళడం వల్ల ఆ కష్టం అంతా తీరిపోయింది. ఆ కష్టం అంతా తీరిపోవడం కాకుండా ఇంకా వాళ్ళకి చాలా అత్యధికమైన మేలు, ఆశీర్వాదం కలిగింది. రెండో సమయం ఏంటి? కష్టంలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకులో ఉన్నా సరే, మనం ఎంత కష్టంలో, ఇబ్బందులు, ఇరుకులో, దుఃఖంలో, కన్నీరులో బాధపడుతున్నా వేరొకరు ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు మనం కానీ వారికి మనం సహాయం చేస్తే, మన చేతనంత సహాయం చేస్తే, మన కష్టంను, బాధలను, దుఃఖంలో పట్టించుకోకుండా అరే వాళ్ళు కూడా కష్టంలో ఉన్నారని చెప్పేసి మనకు తోచినంత సహాయం వాళ్ళకి చేస్తే ఏం జరుగుతుంది? మన కష్టములకి, దుఃఖములకి, చింతలకి వాటన్నిటినీ తొలగించే మార్గము దేవుడు మనకు చూపిస్తాడు. మార్గం చూపించడమే కాకుండా ఆ కష్టంని, శ్రమని, దుఃఖంని, కన్నీటి అన్నిటినీ తొలగించడమే కాకుండా ఇంకా మనకు అత్యధికమైన అభివృద్ధిని, సంతోషాన్ని, నవ్వుని, ఆనందముని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. ఎన్ని సందర్భాలైనాయి? 2 సందర్భాలైనాయి. 3వ సందర్భం చూసుకొని ముగించేద్దాం. 3వ సందర్భం చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, వినండి. పగలు 3 గంటల ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళిపోచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండును. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినమున వారిని శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురు యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతట పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిరి. ఇక్కడ జరిగిన సమయం అంటే వినండి, వినండి, ఫస్ట్ రాసుకునే పని ఏమి లే, చెప్పేది వినండి. అక్కడ జరిగిన సమయం ఏంటంటే ప్రార్థన జరిగే సమయం. అది ఏ సమయము? మన భాషలో ఆదివారం అనుకోండి. ఆదివారం చర్చికి వెళ్ళే సమయం. చర్చికి వెళ్ళే సమయము పేతురు యోహాను గారు హడావిడిగా అరే టైం అయిపోతుంది, టైం అయిపోయింది, ప్రార్థన టైం అయిపోతుంది, మనం పోదామని చెప్పేసి
ప్రార్థనా టైంకి వెళ్తున్నారు, ప్రార్థన పోవాలని మందిరానికి వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా బయలుదేరుతున్నారు. అప్పటికే టైం అయిపోయింది. టైం అయిపోతుంటే హడావిడిగా పోతుంటే చర్చు ఆ దగ్గరికి పోయేటప్పుడు అక్కడ జరిగిన సమయం అంటే చర్చ్ ముందర ఒక భిక్షగాన్ని కూర్చోబెట్టినాడు. వాడు చాలా పుట్టినప్పటి నుంచి ఆ భిక్షం ఎత్తుకునే స్థితిలోనే ఆ చర్చ్ ముందరే అడుక్కుంటే ఉండేవాడు. ఎప్పుడైతే ఈ పేతురు యోహాను గారు అక్కడ వెళ్తూ ఉన్నారో, చర్చిలోనికి వెళ్తూ ఉన్నారో, అక్కడ భిక్షం ఎత్తుకునేవాడు అడిగాడు, అయ్యా మాకు కొంచెం భిక్షం ఉంటే వేయండి అయ్యా అని అడిగాడు. పేతురు యోహాను గారు చర్చికి వెళ్ళాల్సిన వాళ్ళు మందిరానికి వెళ్లకుండా అక్కడ ఆగి, అరే ఎవట్రా వీడు చాలా రోజుల నుంచి ఇలాగ ఉన్నట్టున్నాడే అనుకొని పేతురు యోహాను గారు వాళ్ళని చూసి, మా దగ్గర డబ్బులు ఏం లేదు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తామని చెప్పేసి వాడిని పట్టుకొని యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడు అని పెట్టి పైకి లేవనెత్తారంట. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అతడు లేచి నడిచి వారితో పాటు దేవాలయంలోకి పోయి దేవుని స్తుతించి ఆరాధించాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, అసలే వాళ్ళకి టైం లేదు, ప్రార్థన జరుగుతున్న టైం లేదు, హడావిడిగా వెళ్తున్నారు ప్రార్థనకి. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి సహాయం కోసం అక్కడ అడిగాడు. సహాయం కోసం అడుగుతుంటే, మాకు ఇప్పుడు టైం లేక ఇప్పుడే టైం అయిపోయిందని చెప్పేసి మేము పోతుంటే మధ్యలో నువ్వేంట్రా నీరొచ్చింది, పక్కన ఉండి కొంచెంలో మాకు టైం లేదు అని అనుకోలే. వీళ్ళకి అక్కడ సహాయం చేసేంత టైం లేదు, వాళ్ళు నిలబడి సహాయం చేసేంత టైం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి అంత టైం లేకపోయినా, ఆ సహాయం చేసేంత టైం లేకపోయినా సరే వాళ్ళు ఏం చేశారంట, నిలబడి సహాయం చేశారు అతనికి. ఎప్పుడైతే ఆ సహాయం చేసేంత టైం లేని స్థితిలో కూడా, అంత బిజీగా ఉండే ఆ సమయంలో కూడా వాళ్ళు నిలబడి ఎప్పుడైతే ఆ సహాయం అవసరమైన వ్యక్తికి ఆ సహాయాన్ని చేశారో, ఆ తర్వాత జరిగిన సంభవం ఏంటంటే వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులుగా చేసే గొప్ప దేవుని సేవకులు అయిపోయారంట. ఎలాంటి సేవకులు అయ్యారంట, పేతురు గారు నడిచిపోతా ఉంటే యేసు ప్రభు నామంలో దయ్యములు పోవును గాక, యేసు ప్రభు నామంలో రోగములు బాగైపోను గాక, యేసు ప్రభు నామంలో జ్వరం పోవును గాక, యేసు ప్రభు నామంలో బతికొచ్చేయము గాక అని చెప్పాల్సిన పని లేదంట పేతురు. అది చెప్పాల్సిన పని లేదంట. అంటే పేతురు ఎవరైనా రోగంతో దయ్యములతో బాధపడుతున్న వాళ్ళ దగ్గర పోయి ఇట్లా చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేయాల్సిన పని లేదంట. ఏం చేసి తెలిసిన, పేతురు పాతో ఉంటే రోగులందరూ వీధుల్లో పడుకునే వాళ్ళంట. ఎందుకు, పేతురు నీడ పడితే చాలు మేము బాగా అయిపోతామని. పేతురు నడుస్తూ ఉంటే వీధుల్లో రోగాలు పడుకున్న వాళ్ళు పడుకుని ఉంటే పేతురు నీడ పడినా కూడా చాలంట. ఎలాంటి రోగమైనా సరే, అది పక్షవాతమైన, క్యాన్సర్ అయినా, గుండె జబ్బు అయినా, గుండె జబ్బులైనా, కిడ్నీ జబ్బులైనా, అవి ఎలాంటి రోగాలైనా, ఎలాంటి దయ్యాలైనా సరే పేతురు నీడ పడితే కూడా చాలంట బాగా అయిపోయేవాళ్ళంట. పేతురు ప్రార్థన చేయాల్సిన పనిలే, తలబెట్టి ప్రార్థన చేయాల్సిన పనిలే, ఆయన పోతా ఉంటే నీడ పడినా కూడా చాలంట బాగా అయిపోవాలంట. ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి రోగమైనా బాగా అయిపోవాలంట. ఇప్పుడు ఏమేమి ఉంది అనుకుందాం. ఏమికి పక్షవాతం వచ్చేసింది. పక్షవాతం వచ్చి నేను వచ్చి తల మీద యేసు ప్రభా ముట్టయ్యా, బాగు చెయ్యా, అయ్యో ప్రభా జ్ఞాపకం చేసుకోయ్యా అని నేను ఎన్ని రోజులు చేసిన, దాదాపు ఒక నెల చేసిన ఏం బాగోవాలంటే. అంతే కదా, ప్రతిరోజు వచ్చి ఒక నెల వచ్చి ప్రతిరోజు ప్రభా జ్ఞాపకం చేసుకోయ్యా కన్నీరు కాచి ఒక నెల రోజులు, 1.5 నెల రోజులు ఏమి కోసం ప్రార్థన చేస్తే ఏం బాగైంది కదా. పేతురికి అట్లా కాదు, పేతురికి అట్లా కాదు. ఏమే పక్షవాతం వచ్చింది, పేతురు ఆ వీధిలో నుంచి నడుచుకుంటూ పోతున్నాడు అనుకుందాం. ఈమె ఎత్తుకుపోయి మంచంలో నిలబెట్టినారు, అలా కూర్చోబెట్టినారు. జస్ట్ ఆయన పేతురు అయిపోతుంటే ఆయన యొక్క నీడ పడింది అంతే, ఆయన ప్రార్థన కూడా చేయాల, పోతున్నాడు ఆయన నీడ పడింది అంతే. అప్పటికప్పుడు ఏమి లేచిందంట, మామూలు మనిషి అయిపోయిందంట. ఆ మంచాన్ని ఎత్తుకుని ఏమీ ఇంట్లోకి వచ్చేసిందంట. అది ఆయన స్వస్థత. అర్థమైందా ఏం చెప్పినానా? నేను 1.5 నెల ప్రార్థన చేసిన ప్రభా కనుగరించయ్యా కాపాడే అంటే 1.5 నెలలకు ఏం లేచింది. పేతురేకి అట్లా కాదు, ఆయన పోతా అంటే ఆయన ప్రార్థన కూడా చేయాల్సిన మళ్ళీ నీళ్ళు పడితే వాళ్ళంట. ఎలాంటి రోగమైనా సరే, పక్షమైనా సరే, రేపు మాపు చచ్చిపోతారన్న క్యాన్సర్ అయినా సరే, కిడ్నీలు మొత్తం చెడిపోయినా సరే ఆయన నీడ పడితే కావాలంటే బాగా అయిపోయాలంట అందరూ. అంత గొప్ప సేవకుడిగా ఎలా మార్చబడ్డాడంటే
ఆయనకి సహాయం చేసేంత టైము అక్కడ లేదు. బిజీ లైఫ్లో ఉన్నాడు. ఎప్పుడు బిజీనే. ఆయన కనీసం నిలబడే అంత టైం కూడా లేనంత బిజీగా ఉన్నాడు. అయినా సరే సహాయం అవసరమైనప్పుడు అన్నీ ఆ బిజీ లైఫ్ను కూడా పక్కన పెట్టి సహాయం చేశాడంట. నేనేం చెప్పాలనుకుంటున్నా, మూడోది ఏం చెప్పాలనుకున్నా అంటే, మనం కొన్ని సమయంలో కొన్ని సందర్భంలో మనం సహాయం చేయనంతగా మనకు టైం లేకపోవచ్చు. మనంతా బిజీగా గడుపుతూ ఉండొచ్చు. అసలు కనీసం తినేంత టైం కూడా మనకు లేనంతగా మనం బిజీగా ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఎవరైనా సహాయానికి అవసరమయ్యి ఆశ్రయిస్తే, అరే నాకు టైం లేదే, ఇప్పుడే కాదు, మాకు టైం లేదు, మీకు సహాయం చేసేంత టైము లేదు అనుకోకుండా మన చేతనైనంత సహాయం ఎప్పుడైతే చేస్తామో ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చేస్తాడు. అర్థమైందా? 3 సందర్భాలు మీకు చెప్పాను. 3 సందర్భాలు మేలు చేయలేని సందర్భాలే. ఆ సమయంలో మేలు చేసే సందర్భాలే కాదవి. మొదటి సందర్భంలో ఆమె కనీసం ఆమె కుటుంబానికి అవసరాలు తీర్చుకునే స్థాయి కూడా లేదు ఆమెకి. వారికి ఉన్న దాంతో వాళ్ళ కుటుంబ అవసరాలు కూడా తీరవు. అసలు మేలు చేసే సమయమే కాదు అది. అయినా సరే ఆమె ఆ కొంచెంలోనే ఆయనకు సహాయం చేసింది. ఎప్పుడైతే అలా సహాయం చేసిందో ఆమె అవసరాలన్నీ తీరిపోయి సర్వసమృద్ధిలోకి నడిచింది. రెండో సందర్భం, భయంకరమైన కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కన్నీరులో వాళ్ళే ఉన్నారు. అలా కష్టంలో, కన్నీరులో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నా కూడా వేరొక వ్యక్తి సహాయంకు అవసరమైనప్పుడు వీరు వాళ్ళకి సహాయం చేశారు. ఎప్పుడైతే సహాయం చేశారో వారి కష్టములకి, శ్రమలు, వాళ్ళ ఇబ్బందులు, కన్నీరు తీరడానికి మార్గం దొరికింది. ఆ మార్గంలోకి వెళ్ళడం వల్ల వాళ్ళ కష్టంలో ఉన్న శ్రమ, ఇబ్బంది, కన్నీరు అంతా తీరిపోయింది. ఇంకా వారికి మెండైన అభివృద్ధి, మేలు, ఆశీర్వాదం, మంచి స్థాయి దొరికింది. ఆ కష్టాల సందర్భం కూడా మేలు చేయలేని సమయమే, కానీ వాళ్ళు మేలు చేసి అలాంటి ఆశీర్వాదం పొందారు. మూడోది, వీళ్ళకి బిజీ, అసలు కనీసం తినడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉన్నారు. ఆ టైం అంత లేదు. అలాంటి టైం లేని స్థితిలో కూడా, బిజీగా ఉంటున్న స్థితిలో కూడా వారు దాన్ని పట్టించుకోకుండా సహాయం చేశారు. ఎప్పుడైతే సహాయం చేశారో ఆ ఊరిలోనే, ఆ ప్రాంతంలోనే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. మరి నువ్వు, నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, అది దేవుడు అడుగుతున్నాడు. బాబు వాళ్ళు బలి చేస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పరిస్థితి ఏంటి? దేవుడు వాక్యం చెప్పిన వాళ్ళు అట్లా చేసినాక నువ్వు అలా చేయాలని. ఈరోజు నీ కుటుంబంలో నీ దగ్గర ఉన్నది నీ కుటుంబంకే చాలట్లేదేమో. నీ దగ్గర ఉన్న దానివల్ల నీ కుటుంబంకో చాలకం ఉందేమో, కానీ వేరే వాళ్ళు సహాయమయ్యే అవసరమై ఉన్నారేమో. అలా అవసరమై ఉన్న వాళ్ళు నీకు తెలిసేమో. ఉంటే అలాంటి సమయం నువ్వేం చేయాలా? నీకున్నది కొంచెమైనా సరే ఆ కొంచెంలో కొంచెము వాళ్ళకి ఇస్తే నీకున్న అవసరాలన్నీ యేసుప్రభు తీర్చేస్తాడు. హల్లెలూయా. నీకున్న అవసరాలన్నీ తీర్చడమే కాదు, నేను సర్వ సమృద్ధిలోనికి, అంటే నువ్వు దేనికోసం బాధపడకుండా, చింతించలేనంత సర్వ సమృద్ధిలోనికి అన్ని అవసరాలు తీర్చేసి దేవుడు నిన్ను హాయిగా జీవించేలాగా చేస్తాడు. రెండోది, ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావేమో, ఇబ్బందుల్లోనో, ఇరుకులోనో, దుఃఖంలోనో, కన్నీరుతో ఉన్నావేమో. నీకు వచ్చిన కష్టాలకు, శ్రమలకి అవి ఎలా తీరుతాయో తెలియక, ఆ ఇబ్బందులు ఎలా పోతాయో తెలియక, ఆ శ్రమలు, ఆ కష్టాలు ఎలా తీరుతాయో తెలియక, ఆ మార్గమే తెలియని పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా వేరే వాళ్ళు కష్టంలో బాధపడుతూ, ఇబ్బంది పడుతుంటే వారికి నువ్వు నీ చేతనైనంత సహాయం నువ్వు చేస్తే నీకు కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ కష్టం అన్నిటిని తీరడానికి మార్గాన్ని దేవుడు చూపించేస్తాడు. నీ కష్టం అన్నిటినీ దేవుడు తీర్చేస్తాడు. నీ కన్నీరు అన్నిటినీ తుడిచేస్తాడు. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, అభివృద్ధిని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మూడోదిగా, నువ్వు బిజీ లైఫ్లో ఉన్నావేమో. నీ స్కూలు, నీ కాలేజీ, నీ చదువు, నువ్వు ఉద్యోగం, నువ్వు పని అని చెప్పేసి నువ్వు అసలు తీరిక లేకుండా ఉన్నావేమో. తీరిక లేకుండా ఉన్నా సరే ఎదుటి వ్యక్తికి సహాయం అవసరమైనప్పుడు నువ్వు వారికి సహాయం చేస్తే దేవుడు నిన్ను ఆ ప్రాంతంలోనే గొప్ప వ్యక్తిగా మార్చేస్తాడు. మంచి ఉన్నత స్థాయిలోనికి దేవుడు నిన్ను
తీసుకుని పోతాడు. మరి మనం అలాగ ఉందామా? లేకపోతే మాకే సాలట్లే మీకేం ఇచ్చేది అనే బతుకులో ఉందామా? మేమే కష్టాలతో అల్లాడిపోతున్నాం, మీ కష్టం మేమేం పట్టించుకుందామా? మీకు సహాయం చేసేంత మాకు టైం లేదు, మాకు చాలా పనులు ఉన్నాయి అని అట్లుందామా? వాళ్ళైతే అట్లా అనుకోలే. వాళ్ళకే చాలకున్నా వాళ్ళు ఇతరులకు సహాయం చేసి వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుని వేసినారు. చాలని బ్రతుకులో నుంచి సర్వ సమృద్ధిలోనికి నడిచారు. వాళ్ళే అష్ట కష్టాలతో బాధపడుతున్న కష్టంలో ఉన్న వారికి సహాయం చేసి ఈ కష్టాలన్నింటినీ పోగొట్టుకోవడమే కాకుండా ఆస్తులన్నీ ఐశ్వర్యం అంతా వీళ్ళు పొందుకునేలాగా మారారు. వాళ్ళే బిజీగా నిత్యము ఎన్నో పనుల చేత బిజీగా గడుపుతున్నా సరే సహాయం చేసి గొప్ప స్థాయిలోనికి అత్యధికంగా అభివృద్ధి చెందారు. మరి ఇలాంటి సందర్భాలు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? చాలీ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఇతరులు సహాయం కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు, వేరే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు అసలు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతున్నప్పుడు, వేరే వాళ్ళు సహాయంకి అవసరమైన వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని బట్టే నీకు రావాల్సిన ప్రతిఫలం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, విశ్రాంతి దినం రోజున మేలు చేయట ధర్మమా అని అడిగితే యేసుప్రభువే మాట చెప్తున్నాడు, ధర్మమే. అలాంటి సమయంలో మనం మేలు చేయకూడదా? అలాంటి సమయంలోనే చేయాల. మనకు చాలని పరిస్థితుల్లో మనం ఉన్న ఇతరులకు అవసరం మేలు అయినప్పుడు మనం చేయాల. మన కష్టంలో, నష్టంలో, బాధలో, ఇబ్బందులు, ఇరుకుల్లో, కన్నీరులో మనం ఉన్న వేరే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సహాయం చేయాలి. మనం అసలు టైం అనేదే లేకుండా, తీరిక లేకుండా మన పరిస్థితి ఉన్నా సరే వేరే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఆదుకోవాలి. అప్పుడు మన దేవుడు మన కష్టంలన్నిటిని తీర్చి, మన అవసరాలన్నింటినీ తీర్చి మన సర్వసముద్రంలోకి నడిపిస్తాడు. మన కష్టంలన్నింటినీ తీర్చి ఇంకా మనకే ఆస్తిని సమకూరుస్తాడు. మనల్ని ఆ ప్రాంతంలోనే గొప్ప స్థాయిలో నిలుపుతాడు. మరి అలాగ ఉందామా? లేకపోతే ఈరోజు వినేసి రేపు మర్చిపోయి మళ్ళీ మన బ్రతుకు మనదే అన్నట్టుగా ఉందామా? దేవుడు మనకు చెప్పింది విని పాటించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసు అని బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయాన్ని మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు మాట్లాడినారు తండ్రి. ఆ సమయంలో మేలు చేయొచ్చా అనే అంశం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినారు తండ్రి. అవును ప్రభా, అది మేలు చేసే సమయం కాదు నాయన. అసలు అలాంటి పరిస్థితుల్లో మేలు చేసే అవకాశమే లేదయ్యా. అలాంటి సమయంలో మేలు చేయకపోయినా ఎవరు ఏమి అనని పరిస్థితులయ్యా. కానీ అలాంటి సమయంలో కూడా నాయన మేలు చేయడం వల్ల జరిగిన ప్రతిఫలం ఏంటో మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు తనకే చాలని బ్రతుకులో ఉన్నప్పటికీ తన కుటుంబం అవసరమే దానివల్ల ఏ అవసరం తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ నాయన వేరొకరు ప్రభా అవసరంలోకి వచ్చినప్పుడు తమకున్న కొద్ది దాంట్లో కొంచెం నాయన ఆయనకి ఇవ్వడం వల్ల ఆమె అవసరం అంతా తీయడమే కాకుండా ఆమె చాలని బ్రతుకు పోవడమే కాకుండా సర్వ సమృద్ధిలోనికి నడిచి తను జీవించినంతకాలం హాయిగా, సుఖంగా, సర్వ సమృద్ధితో అన్ని అవసరాలు తీర్చబడిన స్థితిలో జీవించినట్టు మేము చూస్తున్నామయ్యా. అలాగే తండ్రి, కష్టంలో, దుఃఖంలో, కన్నీరులో, వేదంలో అన్నీ కోల్పోయి ఎటు వెళ్ళాలో మార్గం తెలియని పరిస్థితుల్లో దావీదు నాయన వేరొక వ్యక్తి బాధలో, ఇబ్బందులో, కష్టంలో ఉన్నప్పుడు ఈయన కష్టంలో, శ్రమలో, ఇబ్బందులు అవేం పట్టించుకోకుండా ఆ వ్యక్తికి సాయం చేయడం వల్ల అతని కష్టంలో, ఇబ్బంది, కన్నీరుకి కారణమైన, ఆ శ్రమకు కారణమైన ఆ మార్గాన్ని కనుగొని తను పోగొట్టుకున్న సమస్తాన్ని మరలా తిరిగి సంపాదించుకొని దానితో పాటు
ఇంకా మొత్తం అనేకము ఆయన సంపాదించుకున్నట్టు మేము చూస్తున్నామయ్యా. అలాగే తండ్రి బిజీ లైఫ్లో గడుపుతున్నప్పటికీ, తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ పేతురు గారు, యోహాను గారు అవసరమైనవి ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం వల్ల ప్రపంచంలోని గొప్ప వ్యక్తులుగా, గొప్ప దైవ సేవకుగా మారినట్టు మేము చూస్తున్నామయ్యా. మేము కూడా నాయన అలాగే ఉండాలయ్యా. అలా మేలు చేసే సమయం మా దగ్గర లేకపోయినా, అలాంటి మేలు చేసే స్థితి మా దగ్గర లేకపోయినా, అలాంటి సమయాల్లో మేమున్నా, అలాంటి సందర్భంలో మేమున్నా కూడా నాయన మేము కూడా మేలు చేసేవారిగా ఉండాలయ్యా. మేము కూడా సహాయం చేయాలయ్యా. ఒకవేళ మేమే మా అవసరాలే తీర్చుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ నాయన, వేరొకరికి నాయన మేలు అవసరమైనప్పుడు ప్రభా మాకున్న దాంట్లో కొంచెం వారికి ఇచ్చేలాగా మేము ఉండాలయ్యా. మేమే కష్టంతో, ఇబ్బందులతో ఉండి ఆ కష్టంలో తీర్చుకోలేని ఆ మార్గంలో కనిపించే స్థితిలో ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడయ్యా వారికి మేము మేలు చేసేవారిగా ఉండాలయ్యా. మేమే నిత్యము టైం లేకుండా, సమయం లేకుండా బిజీ గడుపుతున్నప్పటికీ ఎదుటి వ్యక్తికి మేలు అవసరమైనప్పుడు ప్రభా మేము మేలు చేసే స్థితిలో మేము ఉండి నాయన మేము ఉండేలాగా, మేము మేలు చేసేలాగా, సహాయం చేసేలాగా మేము ఉండుటకు మా కృప చూపించమని బతిమలాడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, అలాగా మేము ఉన్నప్పుడు తండ్రి మా అవసరాలు, మా కొరతలన్నింటినీ మీరు తీర్చి, మా కష్టంలో, మా నష్టంలో అన్నిటికీ ఒక మార్గాన్ని మీరు చూపించి, ఆ కష్టంలో అన్నింటినీ విడిపించి, మేము కోల్పోయిన వాటిని అన్నింటినీ మరలా మేము పొందుకునేలాగా, వాటికంటే అత్యధికమైన దాన్ని మేము పొందుకొని మేమున్న ప్రాంతంలో, మేమున్న గ్రామంలో, మేము నివసిస్తున్న ప్రాంతంలో గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని నిలబెడతానని మేము నమ్ముతూ ఇస్తూ ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా అలాగ సహాయం చేసే గుణం, మేలు చేసే గుణం వారిలో కూడా పుట్టించమని, ఇదిగోని నా సమయం, సందర్భం అనుకోకుండా ఎలాంటి సమయంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సందర్భంలో అయినా ప్రభా మేలు అవసరమైన వారికి, సహాయం అవసరమైన వారికి మేము ఎల్లప్పుడూ సహాయం చేసే బిడ్డలుగా ఉండి గొప్పగా మీ నామాన్ని ప్రకటించే వారిగా ఉండాలని మా కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా తరుణ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, పరిస్థితి ఏదైనా, అవసరంలో ఉన్న వారికి నేను ఎల్లప్పుడూ సహాయం చేయడానికి, మేలు చేయడానికి ముందుంటానని నిశ్చయించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడండి, నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, ఏర్పరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.